హలో అందరూ, ఈరోజు మళ్ళీ మనం మీ ముందుకు వచ్చేసాను సెకండ్ ఎపిసోడ్తో. లెట్స్ స్టార్ట్ నౌ. లాస్ట్ టైం నేను ఏ వర్డ్ తీసుకున్నాను, ఆ వర్డ్కి వెళ్ళిపోతాం. లాస్ట్ టైం మనం ఏ వర్డ్ అయినా తీసుకున్నాం, అదే అనుకుంటా, లేకపోతే మనం తీసేయాలి. సో లోడింగ్. డిస్లైక్ చేయండి ఛానల్. ఎస్, ఓకే. మనం లాస్ట్ టైం వచ్చిన వరల్డ్ ఇదే. సో మనం ఇల్లు అయితే కట్టేసుకున్నాం కదా, చండాలం ఉంది కదా. లైటింగ్ కోసం మనం పెట్టుకున్నది. సో మనం చెస్ట్లో అయితే సగం ఐటమ్స్ పెట్టేద్దాము. డోర్స్ మనకు ఇప్పుడు అవసరం లేదు, స్టోన్ ఇప్పుడు అవసరం లేదు. ఇది కొంచెం అవసరం లేదు, కాబట్టి ఇది పెట్టుకున్నాం. సీట్స్ దాచేద్దాం. నెక్స్ట్ ఇది అసలు లేదు, ఇది అసలు లేదు, ఇది అసలు ఏం అవసరం లేదు. ఈ 2 మెటల్స్తో మనం మైనింగ్ చేసుకుని వద్దాం. ఇప్పుడు ఒకటి పెట్టేసుకున్నాం, సరిపోయింది. సో మైనింగ్ ఏరియా మన ఇంటి దగ్గరలోనే ఒకటి ఏదో ఉంది. దాంట్లోకి మైనింగ్ అవుతుందో లేదో చూడాలి. ఫస్ట్ మనం ఐరన్ కలెక్ట్ చేసుకోవాలి. అవ్వదు, దూరంగా వెళ్ళాలి మైనింగ్ అంటే. సరే కదా, నేను కలిపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుడ్ కావాలి. ఓకే, కొంచెంసేపట్లో మనం చనిపోతాము. సో నాకు ఇంకో ఐడియా వచ్చింది. దీని నుంచి దూకితే పడతావా? పడదు. ఓకే, ఇందులో కదా. సో నాకు ఒక ఐడియా వచ్చింది. దానివల్ల మనం ఫుల్ హెల్తీగా కాదు, ఓకే. సాయంత్రం అయిపోతుంది కాబట్టి అర్జెంటుగా నేను చనిపోవాలి. క్రేపర్ మామ అన్నారా? సైడ్ బ్రౌన్ బ్లాస్ట్ అవుతుంది, తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు జాంబీస్ స్కెల్టన్స్ వీళ్ళంతా వస్తారు, నన్ను చంపేస్తారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఈ పాటకి అందరూ ఎగబడిపోలే. జాంబీ ఆకంటే నన్ను చంపిరా. జాంబీ నన్ను చంపరా. కోలంలో నన్ను చంపారా? యా, 1 సిప్కి నేను చచ్చాను. అమ్మే వచ్చేసారి ఫుల్ హార్ట్స్. ఇప్పుడు మనం ఇప్పటికి పోదాం. మార్నింగ్ ఏరా సామాన్లు తెచ్చుకోలేదే ఇంటి నుంచి, మర్చిపోయాను. ఇల్లు ఎక్కడ? అక్కడ మజవాయిర్కి పంచు మిఠాయ. మనం పాడితే పాట
ఓకే, టూల్స్ కింద కింద టూల్స్ చాలా మైనింగ్ ఏరియా కోసం మనం ఇంకా అక్కడికి వెళ్ళాలో ఏటో. ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా కావాలి మనకు, ఎందుకంటే అక్కడ చీకటి ఏంటంటే మళ్ళీ డే ఆడడం కష్టం కాబట్టి మన షీపుల్ని చంపుకుంటూ వెళ్ళాం. దొరికింది ఇంకోటి ఇక్కడ ఏమీ లేదు. తిరిగి మళ్ళీ బయటకు వచ్చాం, కానీ రోడ్ తప్పిపోతాం. వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఓకే, నాకైతే తప్పిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిన ఆ దారి నుంచి అయితే వెళ్ళిపోతాను. ఓకే, బా ఒక షీట్ దొరకట్టేదే. నేను వాళ్ళు ఇలా వచ్చాను అంటే దగ్గరే. షీప్ 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 ఇంకోటి కూడా దొరికింది. మన చీకటానికి ముందు తొందరగా ఎత్తుకోవాలి షీప్స్ని. చీకటైతే నాకు ఇంకా వుడ్ కూడా కావాలి బెడ్ చేసుకోవడానికి. ఓ మై గాడ్, ఫైర్ జాంబీ, ఐ డోంట్ వాంట్ యూ. ఫుల్ హెల్త్తో వచ్చాను, చంపకు. మీ అమ్మాయి చెప్పు, మీ అమ్మాయి చెప్పు, మీ అమ్మాయి చెప్పు, మీ అమ్మాయితో చెప్పే. చిచి ఏమీ రాలేదు గురించి. బా దొరికింది ఇంకొకటే దొరికిసిందో. ఎక్కడికి మా పాపతో మా ఇంట్లో బాగుంటుంది చేసి జస్ట్ మిస్ పడేదాన్ని. ఓకే, నెక్స్ట్ మనకి వుడ్ కావాలి. చేద్దామని చేద్దాం. ప్రస్తుతానికి దుడ్డే తీసుకుంటాను. ఒక 4 చాలే. క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి, చేసుకుందాం ఒకటి. క్రాఫ్టింగ్ టేబుల్ ఒక 4 చేసుకుంటే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ వస్తుంది. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకొని బెడ్ చేయాలి. ప్లాంక్స్ చేసి బెడ్లోకి వెళ్తే మనకు ఒక బెడ్ వస్తుంది. దీంట్లో పెట్టాలి. ఇంకోటి ఎక్కితే మనకి స్టిక్స్ కూడా వస్తాయి. సో డన్. ఓకే, ఇంకా మైనింగ్కి వెళ్ళిపోవడమే. ఓకే, ఇందులో ఏదైనా మైనింగ్కి ఉన్నాయా? ఓకే, ఇదైతే పెద్ద గృహం.
వెళ్ళడం ఈజీయే, తిరిగి రావడమే కష్టం. ఏం చేద్దాం పైకి వెళ్ళడానికి. అయ్యో వచ్చేసానే, మన దగ్గర ఎక్కువ బ్లాక్స్ కూడా లేవు. ఓకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడున్న బ్లాక్స్ని మనం తీసుకుంటాం. అవి కూడా శాండ్. ఇక్కడున్న బాక్స్ మనం ఎలా కొట్టుకొని వెళ్ళిపోయిందంటే మనకి బ్లాక్స్ వస్తాయి, దాంతో మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఈసారి మీరు ఎందులో పడిపోతే అందులో ఉన్న బ్లాక్సే తీసుకొని పైకి వెళ్ళండి, సరిపో. సో ఓకే, కోల్ దొరికింది. కోల్ బాబు. టార్చెస్ కావాలి నాకు. ఫస్ట్ టార్చెస్ కోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ కట్టేసుకుందాం. అదే కొట్టేసుకుందాం. చాలా కోల్ ఉంది. స్టిక్స్ మనం ముందు తయారు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసుకొని మనం టార్చెస్ చేసుకొని ఇంకా అలా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసుకొని స్టిక్స్ టార్చెస్ తయారు చేసుకుందాం. ఇంకా 4 టార్చెస్ వస్తాయి. సో ఇక్కడ ఇప్పుడు మన దగ్గర 20 టార్చెస్ ఉన్నాయి. ఒక టార్చ్ పెట్టుకొని కోల్ మైన్ చేస్తాం. ఇంటికి వెళ్ళి వుడ్ కొట్టుకొని మనం సో ఇక్కడ మనకి కోల్ కొట్టేసుకున్నాము. ఓకే, ఇక్కడ ఇంకో టార్చ్ పెడతాను. బట్ టార్చెస్ అసలు ఎక్కువ లైటింగ్ రావట్లేదు. ఎక్కువ లైటింగ్ రావట్లేదు అసలు. కోల్ ఓకే. సో కోల్ మొత్తం కొట్టేసుకుంటున్నాం. చాలా కోల్ ఉంది. ఫస్ట్ ఎంత కోలా కలర్ హ్యాపీ, చాలా హ్యాపీ. ఇంకా అంతేనే కేక్ ఉందా అంత ఎరుకుంటే మనం స్టోన్ కొట్టేసుకున్నాం. స్టోన్తో కూడా మెటల్స్ చేసుకుంటాం. స్టోన్ మనకి 2 స్టోన్ ఉంది మన చెస్ట్లో. సరే ఇప్పటికైతే మనకి ఓకే నైట్ అయిపోతుంది. మనం ముందుగా ప్లాన్ చేసుకొని వచ్చాము. నైట్ అయిపోయింది కూడా. ఒక టార్చ్ పెట్టేసుకొని ఇలా అయితే కవర్ చేసుకోవాలి. ఇప్పుడు నా మినీ హౌస్లో చేస్తున్నాను. ఇప్పుడు నేను ముందుగా ఒకటి బెడ్ తయారు చేసుకున్నాను కదా, ఆ బెడ్ ఒకటి వేసుకుని ఓకే. ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది కదా, బెడ్ కొట్టేసుకొని టార్చెస్ తీసేస్తాను. ఒక టార్చ్ అయితే ఉంచుతాను. సో నేను ఇండైరెక్ట్గా మొత్తాన్ని తీసాను. సో నెమ్మదిగా తీస్తాను, ఎందుకంటే జాయింట్స్ అన్నీ ఒకేసారి ఎగబడిపోతాయి నైట్ అయ్యి మార్నింగ్ అవ్వగానే. సో ఓకే లేవు జోంబీస్ అయితే. సో నెమ్మగా
ఇక్కడ కూడా కోల్ ఉంది, కొట్టాలి. ఓకే, ఇక్కడ కూడా ఎక్కువ కోల్ ఉండాలి. యా, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చాలా ఉంది, ఇందాక కంటే కొంచెం తక్కువ ఉంటాయి, కానీ అండర్ గ్రౌండ్లో కూడా ఉంటుంది. ఓకే, జాంబీ వచ్చేస్తున్నారు. సో మనం తొక్క కూడా తగలకుండా తొందరగా పైకెప్పుడు జాంబీస్ చాలా ఫాస్ట్గా వస్తాయి. చచ్చిపోయాడు. అసలు నాకు ఎదురు సగం హార్ట్, హాఫ్ హార్ట్ ఉంది. తినేద్దాం. అసలు ఎవరి చేతిలో దొరకకూడదు. దొరికేమంటే ఏమన్నా పడి చచ్చిపోతాం. కోలంత తక్కువ మనం 22. ఓకే, నైస్. మన హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంత చాలా బాబు, ఒక్క నైట్ అంతా మైండింగ్లో చచ్చిపోయా. మళ్ళీ డ్యామేజ్ పడింది. ఎనఫ్. ఎక్కడ పడుతుంది? ఇంకా ముందున్న మన హౌస్. విలేజ్కి కొంచెం దూరం, చాలా దూరంలో పెట్టాము మన ఇల్లు. పువ్వులు అన్నీ ఉంటాయి మన ఇంటి దగ్గర. సో ఓకే, అటు సైడ్ అలా అనుకుంటాను. నాకు ఈ రూట్ గుర్తుంది. అంటే ఇటు సైడ్ ఉంటుంది మన ఇల్లు. ఓకే, మనం వచ్చింది ఈ రూట్ కాకపోయినా ఈ రూట్. ఇక్కడ కూడా మైనింగ్ ఏరియా ఉంది, వెళ్ళచ్చు. కింద నాకు విలేజర్ హౌస్ కూడా ఉంది. స్పైడర్ ఉంది. మైనింగ్ ఏరియాస్లో డేంజరస్ స్పైడర్స్ ఉంటాయి, విషమైనవి. అవి ఒక్కసారి కాటేస్తే చాలు వస్తాం. అదే 2 rounds వరకు ఎఫెక్ట్ ఉంటుంది. సో కంటిన్యూ. ఓకే, మళ్ళీ ఫుడ్ అయిపోతుందా? సరే, ఏది మన ఇల్లు? బాబు ఇంకా పైన ఉన్నట్టుంది, వచ్చాడు అనుకున్నా. అందుకే అంటారు ఇంటి రేట్ గుర్తు పెట్టుకోవాలి. గుర్తొచ్చింది, అగండి అదే గుర్తురాడానికి చూసింది అది కదా. మనకి ఎందుకు చెప్పుకుంటా అసలు ఇప్పుడు మైండ్ వెళ్ళినప్పుడు మనకి న్యాచురల్ లైటింగ్ ఉంది. ఆఫ్టర్ బెడ్ మైండ్ మన ఇవన్నీ మైండ్ సమయం అంటే ఎక్స్ట్రా. సో ఓకే, హాయ్, హలో. ఫేస్ కనిపిస్తుందా?
సో గేమ్ ఆడుతున్నాను కదా. ఓకే మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నేను ఇంకో వరల్డ్ క్రియేట్ చేస్తాను. దాంట్లో బెస్ట్ క్రియేటివ్లో ఒక హౌస్ కడతాను. సేమ్ సర్వైవర్లో కట్టినట్టు ఉంటుంది కానీ క్రియేటివ్లో కడతాను. ఓకే ఇప్పుడు మనం స్ట్రోన్తో ఐటమ్స్ చేద్దాం. సో కెమెరా ఆపేస్తున్నాను ఎందుకంటే గేమ్ ఆడినప్పుడు చేయడ్డు వస్తుంది కదా. సో అందుకే ఆపేస్తున్నాను. సో ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే అదొన్నాడు ఆపేస్తాను. సో చాలు మనం వుడ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్దాం. వుడ్ అయిపోయింది. ఆ వుడ్ మనం దాచుకున్నాం. చూడలే 4 వుడ్ వచ్చిందంటే అప్పుడు సాయంత్రం అయిపోతుందా. మనం మైనింగ్ నుంచి వచ్చాం కదా, ఇల్లు ఎత్తుకోవడానికి చాలాసేపు అవుతుంది. ఇప్పుడు స్టిక్స్ చేసుకుంటా. చాలు నాకు అంత అవసరం లేదు. పికాక్స్ కొంచెం ఎక్కువ ఉంటే చాలు, ఎందుకంటే మైనింగ్కి అదే ఎక్కువ. 4 పికాక్స్ లోపల పెట్టేస్తాను, 3 పెట్టేస్తా. అది బయట పెట్టేస్తా. ఓకే మనం వుడ్ ఇది మళ్ళీ చేసుకుందాం. వుడ్ కూడా మన దగ్గర ఉంది. వుడ్ కూడా చేసుకుందాం. స్టిక్స్ మనకి అంత అవసరం లేదు అనుకుంటే మన దగ్గర వుడ్ లేదు కాబట్టి ఏదో ఒకసారి చేతిలో పెట్టుకుని రేపు మార్నింగే మైనింగ్. ఓకే సో మనకి అర్జెంట్గా ఫుడ్ కావాలి. నేను లాస్ట్ టైం లాగా మళ్ళీ చనిపోయి ఫుల్ హార్ట్స్ తెచ్చుకుంటా. ఎలా ఉంటారు గవర్నమెంట్ చచ్చిపోతాను నేను లాస్ట్ టైం లాగా. ఓకే జాంబీ కమాన్. అరే నన్ను చంపితే నాకు గోల్డ్ వస్తుందిరా. వద్దురా నన్ను చంపద్దురా, నాకు నీ గోల్డ్ కావాలి ప్లీజ్ రా. ఒక షార్ట్ వేస్తే నేను చస్తాను, 2 షార్ట్లు వేసినా చచ్చిపోయాను. ఎందుకంటే నీకు గోల్డ్ ఆర్మర్ నాకు కావాలి. గోల్డ్ ఆర్మర్ సావు బ్రో. నేను సంపద
బాగా రాలేదు. దాన్ని చంపుతూ వస్తుంది, ఏంటో చంపితే రాలే. అయినా నాకు ఎందుకు హలో. యాపిల్ స్కై. ఓకే, చచ్చిపోయాలి ఏదో ఒకటి. ఈడు మీట్ ఎందుకు నాకు? ఘోరంగా చంపితే నాకు ఐరన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఘోరంగా చంపుతాం. ఘోరంగా చంపాలంటే అంత ఈజీ కాదు. అబ్బా, ఈ ఫ్లష్ నా దగ్గరికి వస్తుంది. వాళ్ళ పెట్టేద్దాం. ఓకే, బాక్స్ ఈ మధ్యన షార్ట్స్లో ఘోరంగాడు బ్లాక్స్ వేసుకుని పైకి వచ్చేస్తున్నాడు. నేను అది నమ్మను. ఓకే, ఏడి తెగ చూసానా? ఇది కవ్వ అనుకున్నానే. వేసాడు ఇప్పుడే కదా. అది అక్కడ ఉన్నాడు. మాకు అసలే ఒకే ఒక్క హార్ట్, ఫుల్ హార్ట్లు కూడా లేదు. సో మనం ముందే అయ్యో వెంటనే గోళంగాడి దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే నా సామాడు గోవింద హరి గోవింద అయిపోతుంది. అగో అటు సైడ్ ఉంటాడు. నా పగ తీర్చుకుంటా. అసలు గోళం ఎక్కడున్నాడో కన్ఫ్యూజ్ ఎక్కడున్నావురా? చంపాలా? ఫస్ట్ అనుకున్నాను గోళంగా చంపడం ఈజీ కాదని. వాడు మాటికి మాయమైపోతాడు. మన సామాన్లు కూడా మాయం చేసేస్తాడు. ఈ జాంబీ ఉంటాడు చూడు, సామాన్లు లాక్కెళ్ళిపోతాడు. ఇక్కడ ఉంటాడు. ఇగో ఇక్కడ ఉన్నాడు. ఓకే, కొంతమంది ఇల్లు. ఓకే, ప్లేస్ గుర్తొచ్చింది. ఓకే, ఇదే నా ప్లేస్. నేను చంపే వరకు నేను చూసుకుందాంరా. అయ్యయ్యో నా బ్లాక్ పై తెల్ల చలి కొడతా 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 కొడతా. అదే గోళం ఇంతెంత కింద దిగలరు నాయన. ఏం చేయలేదు. చంపుదాం. అది ఎక్కడి నుంచి వస్తుంది కదలడు. గోళగాన్ని చంపాలంటే ఇది ఒక ట్రిక్ ఉండే. ఓకే, చచ్చిపోయాడు. మనకి అదే నచ్చిందో. ఈ ఫ్లవర్ ఎందుకు ఇస్తారో ఏటో వీటికి. 3 ఐరన్ వచ్చింది.
ఇంకో గోళంలో నతకాలి. ఓకే, మనకి ఈజీగా ఐరన్ దొరికింది. బాక్స్ అయితే లోపల పెట్టేసి ఐరన్ కూడా లోపల పెట్టేసుకొని మనం డిజైన్ మనలా అమ్మా అయితే మన ఇంట్లో అలాగే మొక్కలు ఉంటాయి కాబట్టి ఇది కొన్ని నాటకం సరిపో. నేను ఎప్పుడు మైనింగ్కి వెళ్ళినప్పుడల్లా చీప్ ఐటమ్సే పట్టుకోవాలి. అవి ఈజీగా బయట దొరికేసినాగా. లేకపోతే ఓకే చెప్పాను ఇంకా ఎక్కువ దొరికింది. ఈజీ బీజీ. దీంతో మన షీట్ని మన వంతుగా మన ఫామ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, వీటివి దొంగతనం చేయడం మహా తప్పు. ఓకే, నాటేస్తున్నాను మళ్ళీ. ఇంకా ఇంత షీట్ని మన బర్త్డే తీసుకోవచ్చు. అసలు ఏదో గోళం గోళం ఉన్నాడు. షీట్స్ అమ్మ రావాలి. ఇందాకలు ఇక్కడ 2 షీట్లు చూసాను, ఇప్పుడే అక్కడ కనిపించట్లేదు. చూడమ్మా నా ఫీల్ చేసేస్తాను. షేప్ లేవు చాలా. అమ్మా నా వల్ల కాదు. ఇంకా ఎంతసేపు ఎత్తుకాను దొరక. ఓకే గైస్, సో ఈరోజుకి ఈ వీడియో అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీకు కేక్ ఇష్టమా, చాక్లెట్ ఇష్టమా కామెంట్ చేయండి. కేక్ నచ్చితే లైక్ చేయండి, చాక్లెట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, ఐ లవ్ యూ.